మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. సుందరవతి సంగమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. విడుదల కలుగును వేచియుండుము, విడుదల కలుగును వేచియుండుము. నీ ప్రియవరుడు అరుదించునుగా. సుందరవతి సంగమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 209వ రోజు, జూలై 28వ తేదీ. అంశము దావీదు యొక్క తాళపు చెవి. ఈ అంశము కొరకు ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఈ అంశము కొరకు కుటుంబ బలిపీఠం నుండి సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. దావీదు తాళపు చెవి కలిగిన వాడు. ఈ సుందరమైన పదబంధం అంతకు ముందు ఉన్న సత్యవంతుడైన వాడు అనే పదబంధము నుండి వచ్చింది. అంటే క్రీస్తు పరిపూర్ణ గ్రహింపు తాత్కాలిక గ్రహింపుతో పోల్చబడింది. ఇక్కడ ఇది ఉంది, మోషే దేవుని ప్రవక్త, కానీ యేసు దేవుని యొక్క ఏకైక ప్రవక్త. మోషే వంటి వాడు. దావీదు దేవుని హృదయానుసారమైన మనిషి, ఇశ్రాయేలునకు రాజు, కానీ యేసు గొప్ప దావీదుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, స్వయంగా దేవుడే అయి ఉండెను. యాజకులు రాని యోధా గోత్రములో దావీదు జన్మించాడు. అయినప్పటికీ యాజకుల కోసం ఉంచబడిన సముఖపు రొట్టెను అతడు తిన్నాడు. అతడు ఒక ప్రవక్త. అతడు క్రీస్తుకు అద్భుతమైన పోలికగా ఉన్నాడు. ఇప్పుడు యెషయా 22వ అధ్యాయము 22వ వచనములో ఇలా చెప్పబడింది, దావీదు ఇంటి తాళపు చెవి అతని భుజంపై ఉంచుతాను, కాబట్టి అతను తెరిస్తే ఎవరునూ మూయలేరు, అతను మూస్తే ఎవరునూ తెరువలేరు. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి మరియు సంఘములో ఆయన పరిచర్యను గూర్చి పాత నిబంధనలో చెప్పబడిన ఆ లేఖనాలను ఆత్మ ఉపయోగించుచుండెను. ఆ సమయంలో దావీదు తాళపు చెవి దేనిని సూచించిందో అది కేవలం నీడ మాత్రమే. అది ఇప్పుడు దీపస్తంభాల మధ్య నిలబడిన యేసులో నెరవేరింది. ఇది మన ప్రభు యొక్క భూసంబంధమైన ప్రయాణం తర్వాత, ఆయన పునరుద్ధానం తర్వాత వచ్చిన విషయాలకు సంబంధించినది. అయితే ఈ తాళపు చెవి దేనిని సూచిస్తుంది? జవాబు, ఆ తాళపు చెవి ఎక్కడ ఉంది అనే దానిలో ఉన్నది. అది ఆయన చేతిలో లేదు, ఆయన మెడ చుట్టూ ధరించబడలేదు, అది ఇతర మనుషుల చేతుల్లో ఉంచబడలేదు. ఎందుకంటే ఆయన మాత్రమే ఆ తాళపు చెవిని ఉపయోగించే అధికారం కలిగి ఉన్నాడని ఆ వచనం చెప్పలేదు. ఎందుకంటే ఆయన మాత్రమే తెరుస్తారు మరియు మోస్తారు, మరియు యేసు తప్ప
ఏ మనిషికి ఆ హక్కు లేదు. అది నిజం కాదా? అయితే తాళపు చెవి ఎక్కడ ఉంది? అది ఆయన భుజంపై ఉంది. మరి భుజానికి దానితో సంబంధం ఏమిటి? యెషయా 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. మరియు ప్రభుత్వము అనగా రాజ్యభారము ఆయన భుజం మీద ఉండును. అయితే దీని అర్థం ఏమిటి? జవాబు ఇది: ప్రభుత్వము ఆయన భుజం మీద ఉండును అనే పదబంధం తూర్పు దేశాల వివాహ వేడుక నుండి వచ్చింది. పెళ్లి కూతురు పెళ్లి కుమారునికి అప్పగించబడినప్పుడు ఆమె తన ముసుగును తీసి పెండ్లి కుమారుని భుజాలపై వేస్తుంది. ఇది ఆమె అతని ఆధిపత్యం కింద ఉందని, ఆమె తన హక్కులను అతనికి బదిలీ చేసిందని, అతను శిరస్సు అని మాత్రమే కాదు, బాధ్యత మరియు సంరక్షణ కూడా అతనిదే అని సూచిస్తుంది. మరియు ఆయనకు మాత్రమే, మరెవ్వరికీ కాదు, ఏ ఇతర మనిషికి కాదు, ఏ ఇతర శక్తికి కాదు. ఎటువంటి హక్కు బాధ్యత లేదు. ప్రియులారా, అదే దావీదు తాళపు చెవి. దేవుడు సార్వభౌమాధికారి అయినందున తన పెళ్లి కూతురులో ఎవరు ఉంటారో ఆయన దివ్య శాసనం ద్వారా ఖచ్చితంగా ముందుగానే తెలుసుకున్నాడు. ఆయన ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె ఆయన్ని ఎన్నుకోలేదు. ఆయన ఆమెను తన సొంత రక్తంతో కడిగాడు. ఆయన ఆమె కోసం వెలను చెల్లించాడు. ఆమె ఆయనకు మాత్రమే చెందుతుంది. ఆమె పూర్తిగా ఆయనకు అప్పగించబడింది. మరియు ఆయన ఆ బాధ్యతను అంగీకరిస్తాడు. ఆయనే ఆమెకు శిరస్సు. ఎందుకంటే క్రీస్తు తన సంఘానికి శిరస్సు. సారా అబ్రహామును యజమానుడని పిలిచినట్లే ఆయన తన ప్రభు అయినందున పెళ్లి కూతురు సంతోషిస్తుంది. ఆయన మాట్లాడుతాడు మరియు అది ఆమెకు ఆనందం. కాబట్టి ఆమె విధేయత చూపుతుంది. ఫిలదెల్ఫియా సంఘకాలము అనే వర్తమాన భాగము నుండి సేకరింపబడిన ఎంతో ఉన్నతమైన అంశం. మహా గొప్ప దేవుడును మన ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మహా గొప్ప సింహాసనాసీనుడై ఉండి సార్వభౌమ అధికారాన్ని కలిగి సమస్తాన్ని రాజ్యం ఎలబోతున్న గొప్ప దేవునికి, మన సమస్త బాధ్యతలు స్వీకరించబోతున్న ఆ గొప్ప యేసయ్యకు, మన ప్రియునికి, మన శిరస్సైన ఆ పెండ్లి కుమారునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎంతో ఉన్నతమైన వాడు. ఆయన సార్వభౌమ అధికారాన్ని కలిగిన వాడు. సమస్తం ఆయన చేతిలో ఉంది. ఆయన దేనిని విప్పుతాడో అది విప్పబడుతుంది. ఆయన దేనిని బంధిస్తాడో అది ఎవరును విప్పలేని వారుగా సమస్త అధికారాన్ని ఆయనే కలిగి ఉన్నాడు. సమస్త రాజ్యభారము ఆయనపై వేసుకుని సమస్తాన్ని ఏలబోతున్న గొప్ప రాజుగా, ఆ గొప్ప సింహాసనానికి అధిపతిగా ఆయనే సమస్త బాధ్యతలు స్వీకరించబోతూ ఉన్నాడు. ఆ కొత్త రాజ్యానికి, ఆయన స్థాపించిన ఆ నీతి రాజ్యానికి ఆయనే అధిపతిగా ఉండి ఆయనే సమస్తాన్ని ఏలబోతూ ఉన్నాడు. ఆది కాలం నుండి ఆయనను గూర్చిన అనేక ప్రవచనాలు, అనేక లేఖన భాగాలు ఎంతో ఉన్నతముగా ఆయనను బయలుపరుస్తూ వచ్చాయి, ఆయనను ప్రత్యక్షపరుస్తూ వచ్చాయి. ఆయనను గూర్చిన గొప్ప సారాంశము అనేక లేఖనాలలో దాగి ఉన్నది. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ఉన్నతమైన విషయాలను వినడానికి, ఆయన ఏమై ఉన్నాడో సమస్తాన్ని తెలుసుకోవడానికి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఆయనను గూర్చిన పరిపూర్ణతను మనం గ్రహించడానికి దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప బయలుపాటును బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఈ లోకంలో అనేక మంది ఉన్నప్పటికీ, అందరూ క్రైస్తవులే అయినప్పటికీ, ఆయనను గూర్చిన గొప్ప బయలుపాటు, ఆ గ్రహింపు అనేక మందిలో లేదని మనం గ్రహించగలుగుతూ ఉన్నాము. అల్పులమైన మన కొరకు, ఏ యోగ్యత అర్హత లేని మన కొరకు ఆయనే తనను తాను ప్రత్యక్షపరుచుకుని, ఆయనే ముందుగా మనల్ని ప్రేమించి, ఆయనే తన్ను తాను మనకు బయలుపరుచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందు ఆయన ఉన్నతమైన ప్రణాళికలో ఆయన వధువులో భాగమగులాగున ఆయనే ఎన్నుకున్నాడు.
ఆయనే మనకు శిరస్సుగా ఉండాలని, మన సమస్త బాధ్యతలను స్వీకరించాలని ఆయనే మనల్ని పిలుచుకున్నాడు. సార్వభౌమ అధికారాన్ని కలిగిన ఆయన దివ్య శాసనం ద్వారా సమస్తాన్ని ముందుగా ఎరిగినవాడు. ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఆయనను ప్రేమించలేదు గాని ఆయనే మనల్ని ఎన్నుకొని ఆయనే ముందుగా మనల్ని ప్రేమించాడు. ఆయన మన కోసం మరణించాడు. మన కొరకు సమస్త వెలను చెల్లించి తన సొంత రక్తంలో మనల్ని కడిగాడు. మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. మనం ఆయన సొత్తై ఉన్నాము. మనం ఆయన భాగమై ఉన్నాము. మనం పూర్తిగా ఆయన చేతికి అప్పగించబడ్డాము. మన పూర్తి బాధ్యత ఆయనే వహిస్తూ ఉన్నాడు. మన సమస్త బాధ్యతలను ఆయన స్వీకరించబోతూ ఉన్నాడు. ఆయనే సంఘమైన మనకు, వధువైన మనకు శిరస్సుగా రాబోతూ ఉన్నాడు. ఆయనే తన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. ఆయన పెండ్లి కూతురులో భాగమైన మనము, ఆయన దివ్య శాసనం ద్వారా ముందుగానే ఎన్నుకొనబడిన ప్రజల్లో ఉన్న మనము ఎంతో ధన్యులమై ఉన్నాము. ఆయనే మనకు తలరాయి అయి ఉన్నాడు. ఆయనే మనకు శిరస్సు అయి ఉన్నాడని మనం ఎంతో ప్రత్యక్షతతో తెలుసుకోగలిగాము. ఆ ప్రత్యక్షతను ఆయనే మనకు కలిగించాడు. ప్రియ సోదరి సోదరులారా, మనం ఎంతో సంతోషంగా ఉండవలసిన దినము. ఆయన మనకు కలిగించిన ఆ గొప్ప ప్రత్యక్షతను బట్టి మనం ఎంతో ఆనందించవలసిన వారమై ఉన్నాము. ఆయన మనకిచ్చిన ఆ వాక్యం అనే పెండ్లి వస్త్రాలను బట్టి ఎంతో ఆనందించవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనేక ప్రవచనాలు ఆయనను ఎంతగానో వ్యక్తపరుస్తూ వచ్చాయి. ప్రతి లేఖనానికి ఆయన ఎంతగానో సరిపోల్చబడినవాడు. సమస్త వాక్యానికి సరిపోయిన దేవుడు, ఏ స్థితికైనా చాలిన గొప్ప దేవుడై ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని గురించి మనం తెలుసుకుంటున్నందుకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారు, ప్రియ దేవుని బిడ్డలారు, మనం చదువుకునే అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. దావీదు తాళపు చెవి కలిగిన వాడు. ఈ సుందరమైన పదబంధం అంతకు ముందు ఉన్న సత్యవంతుడైన వాడు అనే పదబంధం నుండి వచ్చింది. అంటే క్రీస్తు పరిపూర్ణ గ్రహింపు తాత్కాలిక గ్రహింపుతో పోల్చబడింది. ప్రియ సోదరి సోదరులారు, పాత నిబంధన గ్రంథమంతా మనం గమనించినట్లయితే రాబోతున్న యొక్క క్రీస్తు పరిపూర్ణతకు ఛాయారూపముగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథము కొత్త నిబంధన గ్రంథానికి ఎంతో ఛాయారూపంగా, ఎంతో ఉదాహరణగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు పరిపూర్ణ గ్రహింపు ఈ తాత్కాలిక గ్రహింపుతో పోల్చబడింది. దావీదుతో ప్రభు అయిన యేసుక్రీస్తును పోలుస్తూ అనేక విషయాలను ప్రవక్త మనకు వ్యక్తపరిచాడు. ఇక్కడ ఇది ఉంది, మోషే దేవుని యొక్క ప్రవక్త, కానీ యేసు దేవుని యొక్క ఏకైక ప్రవక్త. మోషే వంటివాడు. దావీదు దేవుని హృదయానుసారమైన మనిషి, ఇశ్రాయేలుకు రాజు. కానీ యేసు గొప్ప దావీదుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా స్వయంగా దేవుడే అయి ఉండెను. ఆయనే దావీదు కుమారుడిగా వచ్చిన గొప్ప దేవుడు. ప్రియ సోదరి సోదరులారా, పాత నిబంధన కాలంలోని అనేక మంది గొప్ప వీరులతో, అనేక మంది భక్తులతో యేసుక్రీస్తు ఎంతగానో పోల్చబడ్డాడు. యేసేపుతో పోల్చబడ్డాడు, దావీదుతో పోల్చబడ్డాడు, మోషే ప్రవక్తకు యేసుక్రీస్తు పోల్చబడ్డాడు. ఇలా మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలోని అనేక ప్రవచనాలకు, ఎంతో మంది భక్తుల జీవితాలకు ఆయన జీవితం ఎంతో సాటి అయినదిగా ఉన్నది. రాబోతున్న క్రీస్తు యొక్క పరిపూర్ణ గ్రహింపునకు పాత నిబంధన గ్రంథం తాత్కాలిక గ్రహింపుగా పోల్చబడింది. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి లోతైన విషయాలు మనం వినడానికి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. కేవలం ఆయన వధువుకు మాత్రమే, తన భార్యకు మాత్రమే ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశంలో దావీదుతో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతగానో పోల్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు గొప్ప దావీదుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా స్వయంగా దేవుడే అయి ఉండెను. యాజకులు రాని యోధా గోత్రంలో దావీదు జన్మించాడు. అయినప్పటికీ యాజకుల కోసం వంచబడిన సముఖపు రొట్టెను అతడు తిన్నాడు. అతడు శత్రువును జయించి ప్రజలను స్థిరపరిచిన గొప్ప యోధుడు. రాజుగా అతడు సింహాసనంపై కూర్చున్నాడు.
అతడు ఒక ప్రవక్త. అతడు క్రీస్తుకు అద్భుతమైన పోలికగా ఉన్నాడు. ప్రియ సోదరులారా, నిజముగా దావీదు యొక్క జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే యేసు ప్రభువుకు ఎంతో అద్భుతమైన పోలికగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు శత్రువులను జయించి ప్రజలను స్థిరపరిచిన గొప్ప యోధుడని, అతడు రాజసింహాసనంపై కూర్చున్నాడని, అతడు క్రీస్తుకు ఎంతో పోలికగా ఉన్నాడని మన ప్రవక్త ఆ లేఖన భాగాలను క్రీస్తుకు పోల్చి ఎంతగానో వర్ణిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యెషయా 22వ అధ్యాయంలో 22వ వచనంలో ఇలా చెప్పబడింది: దావీదు ఇంటి తాళపు చెవి అతని భుజంపై ఉంచుతాను, కాబట్టి అతను తెరిస్తే ఎవరును మూయలేరు, అతను మూస్తే ఎవరును తెరువలేరు. ప్రియ సోదరులారా, ఇంటి తాళపు అధికారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడను మూయజాలడు, అతడు మూయిగా ఎవడను తీయజాలడు. ప్రియ సోదరులారా, మనం ఈ లేఖన భాగాన్ని అంతటినీ చదివినట్లయితే దేవుడు దావీదుని ఎంతగానో స్థిరపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనను ఎంతగానో బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి దావీదు యొక్క జీవితము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఎంతగానో పోలికగా ఉందని ప్రవక్త పోలుస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి మరియు సంఘములు ఆయన పరిచర్యను గూర్చి పాత నిబంధనలో చెప్పబడిన ఆ లేఖనాలను ఆత్మ ఉపయోగించుచుండెను. ఆ సమయంలో దావీదు తాళపు చెవి దేనిని సూచించిందో అది కేవలం నీడ మాత్రమే. అది ఇప్పుడు దీపస్తంభాల మధ్య నిలబడిన యేసులో నెరవేరింది. ఇది మన ప్రభు యొక్క భూసంబంధమైన ప్రయాణం తర్వాత, ఆయన పునరుద్ధానం తర్వాత వచ్చిన విషయాలకు సంబంధించినది. ఆయనే సార్వభౌమ అధికారాన్ని కలిగిన వాడు. కొత్త నిబంధన కాలములో ఆయనే సమస్తాన్ని ఏలే గొప్ప దేవుడిగా ఉన్నాడు. 7 దీపస్తంభాల మధ్య నిలబడిన యేసులో నెరవేరింది. 7 నక్షత్రాలను 7 దూతలను తన కుడి చేతిలో పట్టుకుని కొత్త నిబంధన కాలాన్నంతటినీ 7 సంఘకాలాలకు ఆయనే సమస్త బాధ్యతను వహించే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఆయన భౌతికమైన ప్రయాణం ముగించబడిన తర్వాత, ఈ భూసంబంధమైన ప్రయాణం తర్వాత, ఆయన పునరుద్ధానం తర్వాత వచ్చిన విషయాలకు సంబంధించిన విషయమని యేసుక్రీస్తును గూర్చిన గొప్ప గ్రహింపును ప్రవక్త మనకు కలిగిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం ఎంతో లోతుగా గమనించవలసిన వారమై ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి, ఆయన సంఘములు, ఆయన పరిచర్యను గూర్చి పాత నిబంధనలో చెప్పబడిన అనేక లేఖనాలను, అనేక ప్రవచనాలను పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ఉపయోగించుచుండెనని ఒక ఛాయారూపంగా తీసుకొని యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతను, రాబోతున్న గొప్ప పరిపూర్ణతను వర్ణిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తాళపు చెవి దేనిని సూచిస్తుంది? ఇక్కడ మనం గమనించినట్లయితే, నేను దావీదు ఇంటి తాళపు అధికారమును అతని భుజము మీద ఉంచేదను. సమస్త బాధ్యతను, సమస్త హక్కును దావీదుకు దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, దావీదు నా హృదయానుసారుడని ఆయనే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అందుకే యెషయా ముద్దు నుండి పుట్టిన దావీదు వంశానికి దేవుడు సమస్త బాధ్యతలను ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, దావీదు యొక్క భుజాల పైన ఆ ఇంటి తాళపు అధికారమును అతని భుజం మీద ఉంచేదనని సమస్త అధికారాన్ని దేవుడు దావీదుకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ తాళపు చెవి దేనిని సూచిస్తుంది? ఆ తాళపు చెవి ఎక్కడ ఉంది అనే దానిలో ఉన్నది. ఆయన మాత్రమే ఆ తాళపు చెవిని ఉపయోగించగలిగిన వాడు. దావీదుకు అప్పగింపబడిన ఆ ఇంటి అధికారమును మాదిరిగా తీసుకొని ప్రవక్త మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు పోలుస్తూ ఉన్నాడు. ఆయన మాత్రమే తెరుస్తారు మరియు మోస్తారు, మరియు యేసు తప్ప ఏ మనిషికి ఆ హక్కు లేదు. అయితే తాళపు చెవి ఎక్కడ ఉంది? అది ఆయన భుజంపై ఉంది. మరియు భుజానికి దానితో సంబంధం ఏమిటి? ఇక్కడ మనం చదువుకున్న అంశంలో, నేను దావీదు ఇంటి తాళపు అధికారమును అతని భుజము మీద ఉంచేదను. అతడు తీయగా ఎవడను మూయజాలడు, అతడు మూయిగా ఎవడను తీయజాలడు. ఆయన భుజము పైన ఆ అధికార భారాన్ని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఇక్కడ ప్రవక్త చెప్తూ ఉన్నాడు, యేసు తప్ప ఏ మనిషికి ఆ హక్కు లేదు. అయితే తాళపు చెవి ఎక్కడ ఉంది? అది ఆయన భుజంపై ఉంది. మరి భుజానికి దానితో సంబంధం ఏమిటి? యెషయా 9వ అధ్యాయం 6వ వచనం మనం చదివినట్లయితే,
ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఎంతో మాదిరికరమైన అంశము. యేసుక్రీస్తు యెషయా ముద్దు నుండి పుట్టిన చిగురై ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన భుజం పైన సమస్త రాజ్యభారాన్ని ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజ్యము ఎవరై ఉన్నారు? ఆ రాజ్యము మనమై ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త చెప్తున్నాడు, ప్రభుత్వము అనగా రాజ్యభారము ఆయన భుజము మీద ఉండును. దీని అర్థం ఏమిటి? ప్రభుత్వము ఆయన భుజం మీద ఉండును అనే పదబంధం తూర్పు దేశాల వివాహ వేడుక నుండి వచ్చింది. పెండ్లి కూతురు తూర్పు దేశాల పెండ్లి వేడుకలలో పెండ్లి కూతురు పెళ్లి కుమారునికి అప్పగించబడినప్పుడు ఆమె తన ముసుగును తీసి పెండ్లి కుమారుని భుజాలపై వేస్తుంది. ఇది ఆమె అతని ఆధిపత్యం కింద ఉందని, ఆమె తన హక్కులను అతనికి బదిలీ చేసిందని, అతను శిరస్సు అని మాత్రమే కాదు గాని బాధ్యత మరియు సంరక్షణ కూడా అతనిదే అని సూచిస్తుంది. మరియు ఆయనకు మాత్రమే, మరెవరికి కాదు, ఏ ఇతర మనిషికి కాదు, ఏ ఇతర శక్తికి కాదు. సమస్త హక్కులు సమస్త బాధ్యతలు ఆయనవే అయ్యున్నాయని, ఆ వధువు యొక్క సమస్త బాధ్యత ఆయన భుజాలపై మోపబడిందని ఎంతో మాదిరికరంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ఈరోజు మన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు భుజాలపైన మన భారం మోపబడుతూ ఉన్నది. తన వధువును ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మనము ఆయనపై పూర్తిగా ఆనుకోబోతూ ఉన్నాం. మన యొక్క సమస్త బాధ్యతను ఆయనే భరించబోతూ ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు సార్వభౌమ అధికారి అయినందున తన పెండ్లి కూతురులో ఎవరు ఉంటారో ఆయన దివ్య శాసనం ద్వారా ఖచ్చితంగా ముందుగానే తెలుసుకున్నాడు. అందుకే ఆయన ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె ఆయన్ని ఎన్నుకోలేదు, ఆయనే ఆమెను పిలిచాడు. ఆమె తనంతట తాను రాలేదు గాని ఆయన ఆమె కోసం మరణించాడు. ఆయన ఆమెను తన సొంత రక్తముతో కడిగాడు. ఆయన ఆమె కోసం వెలను చెల్లించాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన సంఘాన్ని సంపాదించుకోవడానికి నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న మనలను ఆయన తన రక్తముతో ఆయనే వెలను చెల్లించి మన కొరకు ఎంతో శ్రమపడి తన సొంత రక్తముతో మనలను కడిగి మనలను పరిశుద్ధపరిచాడు. తన సొత్తైన ప్రజలముగా ఉండటానికి, తన నీతి రాజ్యముగా ఉండటానికి ఆయనే మనకు వెలను చెల్లించాడు. ప్రియ సోదరి సోదరులారా, మనము ఆయన వారమై ఉన్నాము. ఆయనే మనకు శిరస్సు అయి ఉన్నాడు. మన బాధ్యతను ఆయనే స్వీకరించాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. మనం ఆయన వధువులో భాగమైనందుకు, ఆయన అనాది సంకల్పంలో మనం ఉన్నందుకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఇలాంటి అంశములను మనం వినడానికి దేవుడు మనకు చూపిన గొప్ప కృప కొరకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. దావీదుపై ఆ ఇంటి బాధ్యతలు మోపబడిన రీతిగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పైన సమస్త రాజ్య భారము మోపబడింది. ఆ రాజ్యము మనమై ఉన్నాము. తన వధువై ఉన్నది. తన ప్రజలమైన మనమే ఆ వధువై ఉన్నాము. మన యొక్క సమస్త బాధ్యతను ఆయనే స్వీకరించబోతూ ఉన్నాడు. మనము దేనికి చింతించవలసిన అవసరం లేదని ఈ అంశము ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము. క్రీస్తు తన సంఘానికి శిరస్సు. సారా అబ్రహామును యజమానుడని పిలిచినట్లే మనము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తును మన యజమానిగా స్వీకరిస్తూ ఉన్నాము. ఆయనే మనకు ప్రభు అయి ఉన్నాడు, మన యజమాని అయి ఉన్నాడు. ఆయనను బట్టి మనం సంతోషించవలసిన వారమై ఉన్నామని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆయన తన ప్రభు అయినందుకు పెళ్లి కూతురు సంతోషిస్తుంది. ఆయన మాట్లాడుతాడు మరియు అది ఆమెకు ఆనందం. కాబట్టి ఆమె విధేయత చూపుతుంది. ప్రియ సోదరి సోదరుల, మనం ఎల్లప్పుడూ మన శిరస్సు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు విధేయత చూపుతూ ఆయన వాక్యానికి లోబడుతూ మనం యథార్థంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఒక దినాన ఒక పరిపూర్ణ స్వరూపానికి ఆయన వాక్యము ద్వారా మనం దినదినము బలపడుతూ మనలో పరిపూర్ణమైన లక్షణాలను, ఒక పరిపూర్ణమైన మానవ స్వరూపాన్ని అలవర్చుకుని ప్రేమయున్న ఆ దేవునిలో భాగమవలసిన వారమై ఉన్నాం. మనము ఆయనలో భాగముగా అవ్వాలంటే మన గుణలక్షణాలు క్రీస్తుకు సరిపోవలసినవై ఉన్నాయి. మనం పరిశుద్ధాత్మను పొందుకోవలసిన వారమై ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మ ద్వారా శిరస్సై ఉన్న మన ప్రభువును
ప్రేమై ఉన్న మన ప్రభువును మనం కలవబోతూ ఉన్నాము. ఆయనే మనకు శిరస్సుగా వచ్చి మనపై రాజ్యం ఏలబోతూ ఉన్నాడు. మనలను ఆయనలో భాగముగా చేసుకోబోతూ ఉన్నాడు. అందును బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నామని, మనం క్రీస్తునందు ఎల్లప్పుడూ ఆనందిస్తూ, దేవుడు మన కొరకిచ్చిన గొప్ప వాక్యాన్ని ఎల్లప్పుడూ నెరవేరుస్తూ, మన జీవితాలను పూర్తిగా క్రీస్తుకు సమర్పించుకుని, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మన సమస్త భారాన్ని ఆయనకి అప్పగించుకుని, ఆయన నీతి రాజ్యంలో మనము కూడా భాగమవుదాం. ఆయన రాజ్యంలో సమస్త రాజ్య భారాన్ని ఆయనే భరించబోతూ ఉన్నాడు. ఆయనే మోయబోతూ ఉన్నాడు. సమస్తాన్ని ఆయనే చక్కబరచబోతూ ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ వెంబడిస్తూ, ఆయనలో ఉన్నతంగా జీవిస్తూ, ఆయననే మన సొంత రక్షకుడుగా అంగీకరించి, మన ప్రియునుగా అంగీకరించి ఆయనలో భాగమవుదాం. ఆయననే మన శిరస్సుగా అంగీకరిద్దాం. ఆయనే మనల్ని ఎత్తబాటు అనే అంశంలోనికి తీసుకుని వెళ్ళి ఆయన నీతి రాజ్యంలో భాగము చేయబోతూ ఉన్నాడు. అలాంటి గొప్ప కృపను ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉంచి, అంతవరకు మనలను ఆయన పరిశుద్ధాత్మతో ముద్రించి ఆయనలో మనలను భాగము చేయునుగాక. మనపై సమస్త బాధ్యతలను స్వీకరించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము కీర్తనలు 46, 47 మరియు 48వ అధ్యాయము మరియు అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక కుటుంబాలకు తెలియపరిచి దేవుని ఉన్నతమైన రాజ్యంలో భాగముగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును, రాజులకు రాజును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన కృప, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ నిండుగా ఉండి మిమ్ములను ఆయన నీతి రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దునుగాక. షాలోమ్. తొలగించుము నీ రాత్రి వలువలు, ధరించుము నీ దివ్యాంబరములు. మురియును నీ ప్రభు నిన్ను చూడను, మురియును నీ ప్రభు నిన్ను చూడను. కురిపించును తన కృపాదీవెనలు, కురిపించును తన కృపాదీవెనలు. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ను పరిణయమాడగా రానుండెన్. విందువు బూరల మంగళధ్వనులు, విందువు బూరల మంగళధ్వనులు. కందువు యేసుని సుందర రూపము, విందులో నీవు పాలుదెదవు, విందులో నీవు పాలుదెదవు. డెందము సంతసముగవును నిజము, డెందము సంతసముగవును నిజము. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ను పరిణయమాడగా రానుండెన్. అరుదించునుగా మేఘరథములు, పరమండలపు పయనము చేయ. వరుడగు క్రీస్తుని సరసన చేరి, వరుడగు క్రీస్తుని సరసన చేరి. పరవశముంది ప్రణమిల్లెదవు,
పరవశముంది ప్రణమిల్లెదవు సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగా రానుండెన్ మహిమ స్వరూపము దాల్తువు నీవు మహిమాన్వితుని పోలియుందువు బహుమతులెన్నో దాచెను నీకై బహుమతులెన్నో దాచెను నీకై సహనము వీడకు రాజకుమారి సహనము వీడకు రాజకుమారి సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగా రానుండెన్ పరిణయమాడగా రానుండెన్ పరిణయమాడగా రానుండెన్ పరిణయమాడగా రానుండెన్ సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగా రానుండెన్ సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగా రానుండెన్